వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన కృషాంక్ గారు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాలు మనం 3 అంశాలపైన డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, గురుకుల గోస. పురుగుల అన్నం పెడుతున్నారు అక్కడ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అంటూ ఇక్కడ శంషాబాద్లోని పాలమాకులలో ఆ విద్యార్థులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ప్రశ్నించినటువంటి పాపానికి వాళ్ళ చేతులపైన వాతలు పెడుతున్నారు. సో దీన్ని నిన్న ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు అండ్ సబితాంద్ర రెడ్డి పైన వాళ్ళు తమకు ఎటువంటి ఇబ్బంది పెడుతున్నారనేది వాళ్ళు ఆవేదనపూరితంగా చెప్పారు. వాళ్ళను పట్టుకొని సబితాంద్ర రెడ్డి వాళ్ళను ఓదార్చారు. సో ఇదేనా వ్యవస్థ ఎక్కడే పోతుంది, ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవట్లేరు, విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారంటూ మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీ కటీఫ్ రేవంత్ రెడ్డి తీరుతో రాహుల్ గాంధీ విసిగిపోతున్నట్టుగా, అందుకే రాహుల్ గాంధీగా అపాయింట్మెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వడం లేదన్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. సీఎం పైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మల్లికార్జున ఖర్గే కూడా చాలా ఫైర్గా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 3వ అంశం తీసుకుంటే మీరే డెకాయిట్లు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి డెకాయిట్ అనే దానిపైన చాలా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అవుతుంది. నోట్ల కట్టలతో దొరికిపోయినటువంటి డెకాయిట్లు మీరు, కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది అంటూ తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తోంది. రైట్, కృషాంక్ గారు, గురుకుల గోస ఎక్కడ చూసినా కూడా గురుకుల విద్యార్థులు, అది కేజీబీబీ కావచ్చు, మామూలు గురుకుల విద్యార్థులు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఒక పురుగుల అన్నం వాళ్ళకి వెళ్తుంది. దాన్ని ప్రశ్నించినటువంటి పాపానికి వాతలు పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు అంటే గురుకుల విద్యార్థులని, ఇటువంటి విద్యార్థులని పూర్తిగా ప్రభుత్వం గాలికి వదిలేసిందా? రాజేష్ గారు, ఏమనుకోకండి, మీరు చెప్పిన 3 కీలక వార్తల్లో 2 వార్తలు కలిపి ఒక సబ్జెక్ట్. ఈ రేవంత్ గారితో ఢిల్లీ ఖటీఫ్ అని ఉంది కదా, ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించేది ఆ ఢిల్లీ బాస్లే, క్యాబినెట్ మంత్రులను నిర్ణయించేది వాళ్ళే, ఎంపీలు ఎవరు కావాలనో నిర్ణయించేది వాళ్ళే, ఎమ్మెల్సీ పోస్టులు కావాలన్నా నిర్ణయించాల్సింది వాళ్ళే, కార్పొరేషన్ చైర్మన్లు కావాలన్నా నిర్ణయించాల్సింది వారే. ఏ పర్మిషన్ ఉన్నా కూడా ఆఖరికి ఇక్కడ ఏం హామీ ఇవ్వాలి, ఏం హామీ ఉట్టిగానే ఇవ్వాలి, ఏం హామీ పూర్తి చేయాలి, ఇవన్నీ కూడా నిర్ణయించేది వాళ్ళే. సో అక్కడికి వెళ్ళి పర్మిషన్ లేదు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 8 నెలలు పూర్తయి మనం 9వ నెలకు వెళ్తున్నాం. విద్యాశాఖ మంత్రి లేరండి, హోంమంత్రి లేరు, సంక్షేమ శాఖ మంత్రి లేరు. ఇంత కీలక పదవులకు మంత్రులే లేనప్పుడు వాళ్ళు అక్కడ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తలేరు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరని వాళ్ళు నారాజు ఉన్నారా అనేది చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో అదానితో పంచాయతీ పెట్టుకుంటాడు, దేశమంతా అదాని దొంగ ఇది అదని అంటాడు. ఈయననేమో అదానితో సోపత్ చేస్తాడు. ఇట్లా న్యూమరస్. ఆయన నరేంద్ర మోదీ గారి మీద పోరాటం చేస్తా అని రాహుల్ గాంధీ గారు దండయాత్ర చేసే ప్రయత్నం ఏదో చేస్తుంటే ఈయననేమో నరేంద్ర మోదీ గారిని బడాబాయ్ అని అంటాడు. నేను నీ చిన్న తమ్ముని, నువ్వు నా పెద్ద అన్నవు అని ఈయన అంటాడు. సో ఇట్లా ఏదో చాలా రకరకాల డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవుతుర్రని ఏదో లీక్, వారికి ఏమైనా సమాచారం ఉండొచ్చు. ఇది మన పరిపాలన మీద ఎఫెక్ట్ అవుతుంది అని అంటున్నాం. ఇక్కడ పొలిటికల్ అంశం మాట్లాడాలని లేదు, కానీ ఒక మంత్రి, విద్యాశాఖ మంత్రి లేకపోతే, ఒక సంక్షేమ శాఖ మంత్రి లేకపోతే రిజల్ట్ ఇవాళ విద్యార్థులు భరిస్తున్నారు కదా. ఇది కేవలం ఈ ఒక్కరోజు కాదు. నిన్న సబితాంద్ర రెడ్డి గారు, హరీష్ రావు గారు, కార్తిక్ రెడ్డి గారు, ఈ బృందం అందరూ వెళ్ళారు కదా. కొన్ని నెలల నుంచి మీరు గమనించండి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులేమో హత్యనా ఇది, కనీసం విచారణ చేపట్టండి అని అంటే కూడా పోస్ట్ మార్టంలు చేసేస్తున్నారు, తల్లిదండ్రులు అయితే లేదు. సూర్యాపేటలో ఎన్ని జరిగినాయి. ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ గారు అక్కడ కరీంనగర్ జిల్లా నాయకులు అందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు అందరూ ఇష్యూ రేస్ చేసినాక, కేటీఆర్ గారు పోయి తల్లిదండ్రులను కలిసినాక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బట్టి విక్రమార్క గారు పోయిన ఫలితం కూడా ఏంటిది? కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఆ స్కూల్స్లో ఏం జరుగుతున్నాయి. ఇవాళ ప్రతిష్టాత్మకంగా ఒక ఐఐటి, ఒక ఐఐఎంకి మనము గురుకుల పాఠశాలల నుంచి ఇవన్నిటి నుంచి పంపించినాం మనం. ఇవాళ భయపడుతున్నారు తల్లిదండ్రులు. మీరు వాళ్ళ పిల్లలు చెప్తున్నారు కదా, టోటల్గా అంటే గురుకుల వ్యవస్థనే మెల్లమెల్లగా తగ్గించే ఒక ప్రయత్నం, ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనేది ఒక విమర్శ వినిపిస్తూ ఉంది. అంటే లార్జర్ కాన్స్పిరసీగా ఆలోచిస్తే ఎక్కడెక్కడ కేసీఆర్ గారికి మంచి పేరు వచ్చిందో, ఏ వింగ్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మంచి పని చేసిందో అవన్నిటినీ కూడా డైవర్ట్ చేయాలి. అది అంబేద్కర్ గారి విగ్రహం నుంచి మొదలు పెట్టుకుంటే ఈ పాఠశాలలు ఇవన్నీ కూడా చూడండి. మీరు ఏవైతే మంచిగా చేపట్టినామో, ఇన్ఫ్యాక్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్గా తీర్చిదిద్దినాం, దాని నుంచి డైవర్ట్ చేసి యంగ్ ఇండియా అని కాంగ్రెస్ వాళ్ళ పేరు ఉంది కదా, యంగ్ ఇండియా యూనివర్సిటీ పెడతాం,
స్పోర్ట్స్ విలేజ్, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతాం. ఉన్న వాటిని మంచిగా నడిపియ్యా నువ్వు. వాళ్ళు అడుగుతున్నది పురుగులు లేని అన్నం, మీరేం చెప్తున్నారు? పురుగులు తీసేసి తినండి అని చెప్తున్నారు. వాళ్ళు అడుగుతున్నది ముందు రూల్ ప్రకారంగా ఉండే కదా, 5 రోజులు గుడ్లు ఉండే, దాన్ని కట్ చేసి ఒకటే రోజు 2వ రోజు అని నిన్న పిల్లలు చెప్తున్నారు. సరైన తిండి పెడతలేరు, ఫుడ్ పాయిజనింగ్లు అవుతున్నాయి, సరైన వాటరు వాళ్ళకి దొరకలేదు, ఎడ్యుకేషన్ ఇబ్బంది ఉన్నది. సో ఇంత ఇబ్బందికరంగా పిల్లలు బయటికి వచ్చి కొన్ని నెలల నుంచి, ఒక రోజు కాదు 2 రోజు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు బయటికి వచ్చి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు ఇస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఒక ఉద్యమకారుల్లాగా స్కూల్ పిల్లలు పాటలు రాసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడే పరిస్థితి ఉన్నారంటే వాళ్ళ ఆవేదనను ఎవరైనా వినాలి కదా. ఒక్క రివ్యూ మీటింగ్ ఉంటుందా? ఒక్క విద్యాశాఖ విషయం మీద కనీసం రేవంత్ రెడ్డి గారు ఈ స్కూల్స్ ఒక్క రివ్యూ మీటింగ్ కూడా చేపట్టలేదు. నువ్వు వెళ్తలేరు, మీ బృందం వెళ్తలేదు, మీ ప్రభుత్వం అధికారులు వెళ్తలేరు, అది పక్కన పెడితే కనీసం నువ్వు ఒక సమావేశం కూడా చేస్తలేవు. నువ్వు నిన్న బండ్ల గణేష్ అనే వ్యక్తి వాళ్ళను కలవడానికి మీకు టైం ఉంటుంది కానీ, అట్లాంటి సినిమా వాళ్ళని కలవడానికి టైం ఉంటుంది కానీ, నీకు విద్యాశాఖ విషయం మీద విద్యార్థులు విద్యార్థినీలు ఇబ్బంది పడుతుంటే దాన్ని కనీసం నువ్వు రివ్యూ కూడా సో అట్లీస్ట్ అంటే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే, మాకు పురుగులు అన్నం పెడుతున్నారు, ఈ అన్నం తిని మా ఆరోగ్యాలు ఏం కావాలని అడిగినందుకు వాళ్ళ పైన వాతలు పెట్టారు, చేతుల పైన చాలా మందికి పిల్లలకి వాతలు పెడితే చూపెట్టారు హరీష్ రావు గారికి, సబితాంద్ర రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే చిన్నపిల్లలు బయటికి మీడియా ముఖంగా పోలీసు వాళ్ళు, మనం చూసినాం నిన్న వీడియోస్ వస్తున్నాయి కదా, పోలీసు వాళ్ళ ముందు కూడా వాళ్ళు అంటున్నారు మాకు సరైన నీళ్లు ఉడిస్తలేరు, సరైన ఆహారం పెడతలేరు అని మాట్లాడుతున్నారు. ఒకటే ఇక ఇది మితిమీరిన పరిస్థితి, కంట్రోల్ దాటిన పరిస్థితి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు, మనము రాహుల్ గాంధీ గారిని అడగాల్సిన అవసరం ఉన్నది. ఎవరు నిర్ణయిస్తారు తొందరగా చెప్పండి. మరి సోనియా గాంధీ గారు నిర్ణయిస్తారా, ప్రియాంక గాంధీ గారు నిర్ణయిస్తారా, రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తారా, లేకుంటే నిన్న వచ్చిన రాబర్ట్ వాద్రా గారు నిర్ణయిస్తారా? ఎవరు మన విద్యాశాఖ మంత్రిని ఎవరు అపాయింట్ చేస్తారో తొందరగా చేయండి. మన స్కూల్స్ ని ఇమీడియట్ గా డ్యామేజ్ కంట్రోల్ మాత్రం చేయాల్సిన అవసరం. రైట్ నిఖిల్ గారు, విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో స్పెసిఫిక్ గా లేకపోవడం, అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడం వల్ల ఇవాళ ఎటువంటి ఈ సమస్య ఎట్లా ఉత్పన్నమవుతుంది? విద్యార్థులు వాళ్ళు మాకు సరైన ఆహారం పెట్టట్లేరు, దాంట్లో వచ్చి మొత్తం పురుగులన్నం పెడుతున్నారంటే వాళ్ళ చేతులపైన వాతలు పెట్టడం, వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేసినా పట్టించుకోకపోవడం. సో ఎటెళ్తుంది విద్యా వ్యవస్థ, గురుకుల విద్యా వ్యవస్థ ఎటెళ్తుంది? విద్యార్థుల పట్ల, వారి పేరెంట్స్కి పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభుత్వం ఎందుకు మిస్ చేసుకుంటుంది? రాష్ట్రంలో అత్యంత కీలకమైన శాఖల్లో ఒకటైనటువంటి విద్యాశాఖ లేకపోవడం నిజంగా బాధాకరం. భవిష్యత్ తరాలను మనం తయారు చేసే శాఖ విద్యాశాఖ చాలా ఎఫెక్టివ్గా రన్ చేయాల్సింది. ఇందాక కృష్ణంకన్న గారు చెప్పినట్టు మన రాష్ట్రంలో మొత్తంగా మనం 2,91,000 కోట్ల సంవత్సర బడ్జెట్ పెట్టుకున్నాం. మొన్న దాంట్లో 2,91,000 కోట్లు అంటే అప్రాక్సిమేట్ 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు మన దగ్గర బడ్జెట్ ఉండి కూడా ఒక సంవత్సరానికి మన భవిష్యత్ తరాల పిల్లలకి కనీసం అన్నం పెట్టలేకపోతున్నాం మనం ఈరోజు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30,000 గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. దాదాపుగా 26-27 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. దాంట్లో మిడ్ డే మీల్స్లో ఇబ్బంది పెడతా ఉన్నారు, సేమ్ గురుకులాల్లో ఇదే రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు దానికి ఒక చిన్న లెక్క చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జైళ్ళల్లో ఉన్నటువంటి ఖైదీలు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఒక్క ఖైదీ మీద ప్రభుత్వం ఒక రోజుకు పెట్టే ఖర్చు 83 రూపాయలు ఒక్క ఖైదీ మీద. కానీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థి మీద ఇదే ప్రభుత్వం ఫుడ్ కోసం పెడుతున్న ఖర్చు కేవలం 36 రూపాయలు మాత్రమే. అంటే ఖైదీల కన్నా విద్యార్థులు అంత అధ్వానంగా కనబడుతున్నారా మీకు భవిష్యత్ తరాలు? దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, పాలమాకుల స్కూల్లో నిన్న హరీష్ రావు గారు, సబితాంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్తే మనం చూసినాము. పిల్లలు ఏం చెప్తా ఉన్నారంటే, మమ్మల్ని కులం పేరుతో దూషిస్తూ ఉన్నారు టీచర్స్, లేదు అంటే మీ తల్లిదండ్రులకు గతి లేక మిమ్మల్ని ఈ స్కూల్లోకి పంపినారని చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ ట్యాక్సులు కడితేనే కదా మీరు జీతాలు తీసుకొని వీళ్ళందరికీ చదువులు చెప్తుంది. ఈ మొత్తంలో ఫెయిల్యూర్ ఓన్లీ టీచర్ల మీద మాత్రమే బదనం చేయాల్సిన అవసరం కూడా లేదు, పైన అడ్మినిస్ట్రేషనే లేదు అసలు. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు 9 నెలల కాలంలో తన పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత 21 సార్లు ఢిల్లీకి పోయినరు, పార్టీ పదవులు తెచ్చుకోవడానికో ఇంకో బేరసారాలకో వీటికో. కానీ 21 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. గత 9 నెలల పాలనలో దాదాపుగా 500 మంది పిల్లలు ఈ భోజనంలో ఇబ్బందులు వచ్చి హాస్పిటల్లో పాలైనరు. 38-39 మంది విద్యార్థులు ఈ రోజుకు గత 9 నెలల్లో ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మొన్న కోర్టులలో చూసినాం మనము. స్కూల్ ప్రమిసెస్ సరిగా లేకుండా, అక్కడ నీట్నెస్ లేకుండా పాము గడిచి విద్యార్థి చనిపోయాడు.
మొన్న రామేంపేటలో చూస్తే మనం దాదాపుగా 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న అవును, పిల్లలకి చాలా repeat గా వస్తున్నాయి ఇటువంటి ఎలుకలు గారిచి 13 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైన. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకుల వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది. గురుకులాలు అంటే ఒక నమ్మకం, ఎస్ మా పిల్లలు దాంట్లో ఉంటే చాలా సేఫ్గా ఉంటారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు, మంచి పౌష్టికాహారం అందిస్తున్నటువంటి నమ్మకంతో ఉండే. ఇవాళ ఆ నమ్మకాన్ని ప్రభుత్వం పూర్తిగా కోల్పోయింది. దీన్ని తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నాలు అట్లీస్ట్ కూడా చేయకపోవడం చాలా బాధాకరం. నిజంగానే ప్రభుత్వం ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో చూస్తే మీరు గత 10 ఏళ్లలో దాదాపుగా మన రాష్ట్రంలో కేవలం 300, 282 గురుకులాలు ఉంటే దాన్ని 1022కు తీసుకుపోయినారు కేసీఆర్ గారు. ఎక్కడికక్కడ విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకందరికీ అందుబాటులో ఉండాలి, వాళ్ళు ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం లేకుండా అక్కడ మాత్రమే వాళ్ళ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉండే విధంగా దాదాపుగా 1022 స్కూళ్ళను అరేంజ్ చేసిండ్రు గురుకుల పాఠశాలను. దాంట్లో ముఖ్యమంత్రి గారు మరొక విషయం చెప్తారంటే ఏంటంటే వీళ్ళ ఎలక్షన్ హామీ కూడా ఉంది. విద్యార్థులందరినీ ఏ కులానికి ఆ కులానికి సపరేట్గా డివైడ్ చేసి వీళ్ళు స్కూల్ చెప్తా ఉన్నారు, వివిధ స్కూళ్ళను పెట్టి డిఫరెన్షియేట్ చేసి. అట్లా కాకుండా మా ప్రభుత్వం వస్తే ఒకటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాము, మండలానికి ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్లో పెడతామన్నారు. ముఖ్యమంత్రి గారికి అవగాహన లేని విషయం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. గురుకులాల్లో ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ఉండరు. ఎస్సీ వెల్ఫేర్ అయినా, ఎస్టీ వెల్ఫేర్ అయినా, బీసీ వెల్ఫేర్ అయినా వాళ్ళు మెజారిటీగా ఉన్నా కూడా మిగతా 25-30% మిగతా కులాల వాళ్ళు కూడా అదే స్కూల్లో అదే క్లాస్లో కూర్చుంటారు. తర్వాత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు దాదాపుగా 26 వివిధ రకాల ఫుడ్ వీటితో 26 రకాల మెనూ ఉండేది. అదంతా తీసేసి ఇప్పుడు వీళ్ళు కేవలం 2-3 వాటికి మాత్రమే అన్నం, పప్పు, సాంబార్ లాంటివి ఇట్లాంటివి 2-3 మాత్రమే ఇచ్చి విద్యార్థులను నిజంగా ఇబ్బందికి పెడతా ఉన్నారు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసున్న పిల్లలు, ఆడపిల్లలు రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్తో ఢిల్లీ కటీఫ్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కొద్ది నెలలుగా సాగుతోంది పీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారం. దాంతోపాటుగా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ అనేది జరగలేదు. సో చాలా శాఖలకు మంత్రులు లేక ఇవాళ ఎంత ఇబ్బందులు పడుతున్నారు సామాన్య జనం అనేది అర్థమవుతుంది. సో ఎందుకు కటీఫ్ చెప్పింది సీఎం రేవంత్ రెడ్డికి? గాంధీలు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు. దాంతోపాటుగా మల్లికార్జున ఖర్గే కూడా సీఎం రేవంత్ పైన చాలా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కృషాంక్ గారు, అధిష్టానం అంటే ఏఐసీసీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినా కూడా ఆశించినంత స్థాయిలో అపాయింట్మెంట్లు దొరకకపోవడం, తర్వాత ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం, పార్టీలో పీసీసీ చీఫ్ ఎంపిక జరగకపోవడం, ఇదంతా కూడా ఇందాక మీరు ఫస్టే చెప్పినట్టుగా పరిపాలన మీద రిఫ్లెక్ట్ అవ్వడం. సో దీనికి ఏంటి పరిష్కారం? మళ్ళీ అదే ఢిల్లీ పెద్దలే చేయాలి కావచ్చు. ఇది ఎక్కడ విచిత్రం ఉన్నదో నిజంగా. అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదే ఢిల్లీకి వెళ్ళి ఈయన పోయి మరి ఏం పేర్లు పెడుతున్నాడా, వాళ్ళకి ఆ పేర్లు నచ్చుతలేవా? ఎందుకంటే ఇక్కడంతా మళ్ళీ కోటరీలు ఉంటాయి. గాంధీ కుటుంబానికి ఏంటిదంటే లాయలిస్టులని, లేకుంటే సీనియర్ కాంగ్రెస్ వాళ్ళని, వీరేమో పాత టీడీపీ వాళ్ళనో లేకుంటే కొత్తగా తీసుకున్న వాళ్ళనో ఈయన కొందరిని లాక్కున్నాడు కదా ఇతర పార్టీల నుంచి. మంత్రి పదవి ఇస్తాను, ఇంకేదో ఇస్తాను, కార్పొరేషన్ చైర్మన్. ఆఖరికి మనం చూసినాం అప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు కూడా జియోలు లేకుండా రిలీజ్ చేశారు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో. దాని తర్వాత అట్లెట్లా మీరు వేస్తారు అనేసి మళ్ళీ ఏఐసిసి వాళ్ళు మొన్న లోక్సభ ఎన్నికల తర్వాత 1 నెల తర్వాత రిలీజ్ చేయడం మనం చూసినాం. కానీ ఎస్, ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి లేరు, వీరి కిందనే పెట్టుకున్నారు, సీఎం గారి కిందనే. ఒక రివ్యూ మీటింగ్ జరిగిందా? పుట్టిగానే అధికారులను అలర్ట్ చేసిన ముఖ్యమంత్రి అని ఒక మెసేజ్ ప్రకటన, కానీ అధికారులతో కూర్చొని వర్షాలు లేనప్పుడు మనం చూసినాం. ఒక 2-3 నెలల క్రితం కమాండ్ కంట్రోల్ రూమ్కి పోయి ఇట్లా వార్ రూమ్ సెటప్ చేస్తాము, ఇక్కడి నుంచే మొత్తం నడిపిస్తాము అని అందరం విషయాలు చూసినాం కదా. చీఫ్ సెక్రటరీ గారు, సీఎం గారు వీళ్ళందరూ కూడా పోయినారు. మరి ఏమైంది? వాళ్ళ కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి, వ్యవసాయం ఇబ్బందిలో ఉన్నది. చాలామంది ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ చనిపోతున్నారు కూడా, మృత్యు కూడా అవుతున్నది. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక రివ్యూ మీటింగ్ పెట్టకుండా, కూర్చొని ఏం జరుగుతుంది కంట్రోల్లోకి తీసుకోకుండా ఎన్నో సెక్టర్స్, ఇటు హోమ్ మినిస్ట్రీ, లా అండ్ ఆర్డర్ చూస్తున్నాం మనం, అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మహిళల పైన. ఇన్ఫ్యాక్ట్ పోలీస్ విభాగంలోనే వాళ్ళ మీదనే ప్రెషర్ పడి సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇదొక ఇష్యూ నడుస్తున్నది. పోలీసు వాళ్ళు, హోమ్ మినిస్ట్రీ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారి కిందనే ఉన్నది అని అంటున్నారు. మరి ఇవన్నీ కంట్రోల్లోకి తీసుకోవాలంటే నువ్వు అడ్మినిస్ట్రేషన్ని నడిపియాలి. చిన్న ఉదాహరణ చెప్తా ఎందుకు ఇవాళ దారి తప్పింది అంటే, ప్రభుత్వంలోకి రాగానే జనవరిలో ఈ సంవత్సరంలో నువ్వు ఇసుక దాని విషయం మీద తీవ్రమైన ఆరోపణలు చేసినావు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి
ఆ టీఎస్ఎండిసి ఆ కార్పొరేషన్లో మొత్తం ఇసుక దందా నడుస్తున్నది అని అధికారులను బద్నాం చేసిండు. ఎవరో కాదు రేవంత్ రెడ్డి గారు. విజిలెన్స్ అండ్ ఏసీబీ ఎంక్వైరీ చేసిండు. ఓకే. ఆ రిపోర్టు ఎవరికి తెలియదు. పాపం కొందరు అధికారుల మీద బురద జల్లి ఏదో చేసినావు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎండీని కూడా మీరు షిఫ్ట్ చేసిర్రు, బదిలీ చేసిర్రు మీరు. ఫేటు అనేసి కూడా పేపర్లలో కూడా మీరు ఇచ్చిర్రు. కరెక్ట్గా 6 నెలల తర్వాత నిన్న మళ్ళా అదే మల్సూర్ గారిని మీరు టీఎస్ఎండిసికి ఎండీగా అపాయింట్ చేశారు. నువ్వు బురద జల్లి తీసేస్తావు, వేటు వేస్తావు, మళ్ళీ తర్వాత తీసుకొని వస్తావు. అంటే నువ్వు నడిపించలేకపోతున్నావు ప్రభుత్వాన్ని, నీ అడ్మినిస్ట్రేషన్ ఒక దారిలో లేదు అని. ఇదే కదా ఉదాహరణ. నువ్వు అధికారుల మీద ఏఐసిసి కరుణిస్తేనే వాళ్ళ రాష్ట్రంలో పాలన గాడిలో పడే పరిస్థితి కనిపిస్తోందా? ఎందుకంటే సరే మీరు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరగడం కావచ్చు, రకరకాల డిపెండ్ అయి ఉన్నాయా? అంటే డెఫినెట్గా ఈయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఫస్ట్ టైము, రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతున్నది. నువ్వు చూడు, ఐటీ శాఖ మంత్రిని నువ్వు వెళ్ళనీయవు. ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఎక్కడన్నా పర్యటన వెళ్తుండంటే ఈయన కూడా లింగుమని పోతున్నాడు. ఎందుకు? పబ్లిసిటీ కావాలి కాబట్టి. పోయి ఏం సాధించినావు నువ్వు? ఇప్పుడు చాలా సీరియస్ విషయం ఏంటిది, అమెరికాకు పోయి నువ్వు సొంత తమ్మునితోనే వ్యాపారం చేసినావు నువ్వు 1000 కోట్లు. అది కూడా నీకు బూమరాంగ్ అవుతున్నది. 1000 కోట్ల వ్యాపారం ఒక బ్రదర్తో చేస్తాడా అని ఎవరన్నా దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినా లేదు. అధికారులు చూసిర్రు, డ్యూ డిలిజెన్స్ అనేసి శ్రీధర్ బాబు గారు అన్నా కూడా ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ది అఫీషియల్ షెడ్యూల్. వాళ్ళ కార్యాలయం నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రిలీజ్ చేసినప్పుడు ఎక్కడ కూడా అధికారిక కార్యక్రమంలో స్వచ్ఛ బయో లేకుండే, కానీ నువ్వు 1000 కోట్లు చేసినావు. అది వాళ్ళ హైకమాండ్ ఇంకొకటి చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఇజ్జత్ పోయిన అంశం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవ సుప్రీంకోర్టు తిట్టిందండి, పొట్టు తిట్టింది. సిగ్గుపోయినట్టే కదా కవిత గారి బెయిల్ విషయం సంబంధించి. అబ్సల్యూట్లీ. కవిత గారి రిలీజ్ విషయం మీద చాలా స్పష్టంగా గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది, ఒక ఆధారం లేదు, మీరు స్పెషల్గా సెలెక్టివ్గా టార్గెట్ చేస్తుర్రు అని ఈడీని అన్నీ చెప్తే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు గౌరవ సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడితే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఇన్ని రోజులు మనం ఇక్కడ ప్రజలం ఆలోచించినాం, అసలు ఏంది ఏఐసిసి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, నేను క్వాలిఫైడ్ అయినా, ఈ పేగులు తీసి మెడల్ వేసుకుంటా, ఈ భాష ఏంది, ఈ తీరేంది అని మనం అనుకున్నాం కదా. ఇవాళ సుప్రీంకోర్టుకి అనుమానం వచ్చింది, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతున్నావా. అదొక అంశం అయితే ఇప్పుడు ఏఐసిసికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చాలా విపరీతమైన గ్యాప్ ఉందనేది ఒక టాక్ నడుస్తుంది. దాంట్లో భాగంగా నిన్న రాబర్ట్ వాద్రా హైదరాబాద్కి వచ్చారు. సో అట్లీస్ట్ ఇక్కడ లోకల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మన ప్రోటోకాల్ వింగ్ కూడా అక్కడికి వెళ్ళలేదు, అట్లీస్ట్ వెల్కమ్ చెప్పడానికి వెళ్ళలేదు. తర్వాత ఇక్కడ కూడా ఎవరు పెద్దగా కలిసిన పరిస్థితి లేదు అనేది ఒక టాక్ వస్తుంది. దాంతోపాటుగా పైనుంచే మళ్ళీ ఆదేశాలు ఉన్నాయి, కొంచెం కొన్ని సూచనలు ఉన్నాయి. రాబర్ట్ వాద్రాను పట్టించుకోవాల్సిన పని లేదని, ఆయనకు మతిస్థిమితం కోల్పోయారని కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తున్నట్టుగా ఇక్కడ ఎవరు దాన్ని పెద్దగా సృష్టించారన్నట్టుగా రేవంత్ రెడ్డి వింగట్ల మొత్తం మీద టాక్ అయితే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచే, ఏఐసిసి నుంచే కొంతమంది పెద్దలు చెప్పారు రాబర్ట్ వాద్రా వస్తే మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అనేది. సో ఏం జరుగుతుంది దీన్ని సీరియస్ గా అయితే ఒకటి గమనించాలి. ఎందుకంటే బిగ్గెస్ట్ బిజినెస్ బెనిఫిషియరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ రాబర్ట్ వాద్రా, వాళ్ళ అల్లుడు కాబట్టి, ఆయన వ్యాపారాలు చేస్తూ ఉంటాడు కాబట్టి, గతంలో 1000 కోట్ల డిఎల్ఎఫ్ స్కామ్లో అవన్నీ కూడా ఇక్కడికి రావడం, అధికారంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వచ్చిన వ్యాపారాల కోసం వచ్చిన రాబర్ట్ వాద్రా ఇవాళ మళ్ళీ వచ్చాడు. చెప్పింది ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమం అని చెప్పిండు. వెళ్ళింది కేవలం పెద్దమ్మ గుడికి వెళ్ళిరు, ఆ మసీదు విజువల్స్ రాలేదు, దివ్యాంగుల కార్యక్రమం అవి కూడా రాలేదు. మరి వ్యాపారం కోసం వచ్చిండా, దేనికోసం వచ్చిండు? కనిపిస్తే మళ్ళా అనుమానాలు వస్తాయి అనేసి అందుకే దూరం ఉన్నారా? ఇది పిసిసి లేపిన టాకా? సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎందుకు కలవలేదు? సీఎంతో భేటీకి ప్రయత్నం చేశారట, బట్ సీఎం కలవడానికి ఇష్టపడలేదని ఒక టాక్ అయితే నడుస్తుంది. దీంట్లో అలిగినా అని చూపెట్టే ప్రయత్నమా? మంత్రి పదవులు ఇస్తలేరు కాబట్టి, ఇవన్నీ ఇస్తలేరు కాబట్టి అలిగినా అని చూపెట్టే ప్రయత్నమా? ఇది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత కుమ్ములాట అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇక్కడ ఏఐసిసి వర్సెస్ పిసిసి అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే మన రాష్ట్రానికి ఇబ్బందులు అవుతాయి. ఇబ్బంది జరిగేది మాత్రం రాష్ట్రానికి. అక్కడ అధిష్టానం దగ్గర ఏమో గాంధీల అపాయింట్మెంట్ సీఎం రేవంత్ దొరకకపోవడం, ఇక్కడికి నిన్న రాబర్ట్ వాద్రా వస్తే మరి ఇక్కడ సీఎం గెలకపోవడం, టోటల్గా అక్కడ ఏఐసిసి నుంచి ఇక్కడ పిసిసికి సీఎం రేవంత్ రెడ్డికి టోటల్ ఒక బిగ్ గ్యాప్ అయితే నడుస్తుంది. ఆ గ్యాప్ అనేది పరిపాలన మీద ఎఫెక్ట్ పడుతున్నటువంటి ఒక విమర్శ, ఒక ఒపీనియన్, విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 21 సార్లు ఢిల్లీకి పోయినట్టుగా కనిపిస్తున్నా కూడా మనం హార్డ్లీ 5-6 సార్లు మాత్రమే సోనియా గాంధీ గారినో రాహుల్ గాంధీ గారినో కలిసిన ఫోటోలు మాత్రమే చూసినాం. మిగతా ఫోటోలు మనం ఎక్కడా చూడలేదు, పబ్లిక్ డొమైన్లోకి రాలేదు అవి. అంటే దాంట్లో అనుమానాలు ఏం కలుగుతున్నాయంటే,
ఈయన వెళ్తున్నాడు కానీ వెళ్ళినా కూడా ప్రభుత్వ ధనంతో వెళ్తున్నాడు, ఆయన పర్సనల్ ప్రైవేట్ మనీతో కాదు. ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి వెళ్తున్నా కూడా అక్కడ 2-3 రోజులు స్టే చేసినా కూడా వాళ్ళ నుండి అపాయింట్మెంట్ వస్తలేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దాంట్లో రెండో విషయం ఏంటంటే ఆయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈరోజు రాష్ట్రంలో చేస్తున్న పనులు కానీ లేదంటే పక్క రాష్ట్రాల ప్రభుత్వ అకౌంట్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న మనీ ట్రాన్స్ఫర్లు కానీ లేదంటే రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఆయన రాజకీయాలు కానీ సొంత జిల్లాలో ఓడిపోవడం కానీ దాని మీద మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఈయన మరీ చెప్పిన విషయం ఏంటంటే 14 నుంచి 16 సీట్లు గెలుస్తామన్నాడు. మన రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి, కేవలం గెలిచింది 8 సీట్లు మాత్రమే. దాని మీద ఇదే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లు మాత్రమే గెలవడానికి కారణం ఏంటి అని విచారణ కమిషన్ను కూడా వేసింది, విచారణ కమిటీని వేసింది. రేవంత్ రెడ్డి గారి మీద నిజంగానే హైకమాండ్కు నమ్మకమో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటే విచారణ కమిటీని వేసే అవకాశం రాదు కదా. రెండోది క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కీలకమైన శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి ఈరోజు. దానికి సంబంధించి రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉండే అవకాశం ఉన్నా కూడా కేవలం 12 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 నెలలు గడుస్తున్నా కూడా ఇంకో 6 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉండి కూడా తీసుకోలేదు. దానివల్ల రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతూ ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతూ ఉంది. హోంమంత్రి లేడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి లేడు. ఈరోజు ఇంత వర్షాలు వస్తూ ఉన్నాయి, రాష్ట్రం అంతా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు జనాలు. దానికి సంబంధించి డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ అని గతంలో చాలా ఎక్విప్ చేశారు కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పుడు. ఆ టీంని ఈరోజు హైడ్రాగా కన్వర్ట్ చేసి దానికి చట్టబద్ధత లేకుండా మిగతా ఈ నాలా కన్వర్షన్లకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని అవి రీజన్స్ చెప్పి అవన్నీ కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఎక్విప్డ్ ఉంటాయి, ఈరోజు ఫుల్ ఫోర్సెస్ ఉంటాయి. ఈరోజు అంతా కూడా ఈ వర్షాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న దగ్గర వాళ్ళందరూ అప్రమత్తంగా ఉంటారు, అప్రమత్తంగా ఉండి ప్రజలకే ఇబ్బంది కలగకుండా చూసే అవకాశం ఉంటుంది. దాన్ని మొత్తం డైవర్ట్ చేసి మరి అది వసూళ్ల కోసం చేస్తున్నారా ఇంకేదన్నా కమిషన్ల కోసం చేస్తున్నారా తెలియదు, కానీ దాన్ని మొత్తాన్ని సైడ్ ట్రాక్ చేసిండు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా సైడ్ ట్రాక్ చేయడానికి ఇదంతా వ్యవస్థగా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా హైకమాండ్కు రేవంత్ రెడ్డి గారికి గ్యాప్ వచ్చింది అనేది చాలా రుణమాఫీకి సంబంధించి కూడా రుణమాఫీ కంప్లీట్ చేసిన తర్వాత రాహుల్ గాంధీని ఇక్కడ ఇన్వైట్ చేసి సభ నిర్వహిస్తామని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ నో చెప్పడంతో ఇక వీళ్ళు వెనక్కి తగ్గక తప్పలేదన్నట్టు మేము రిక్వెస్ట్ చేసినా కూడా వారు యాక్సెప్ట్ చేయలేరు, రాష్ట్రానికి రావడానికి వాళ్ళు విముఖంగా ఉన్నారు, సపోర్టివ్గా లేరు అన్న విషయాన్ని వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలే బయట పెడతా ఉన్నారు. దీనివల్ల చాలా స్పష్టంగా గ్యాప్ ఎక్కడ ఉందో తెలుస్తూ ఉంది. రైట్ కృషాంక్ గారు, సో రుణమాఫీకి సంబంధించి రాహుల్ గాంధీతో ఒక సభ పెడుతున్నామని చాలా ప్రకటనలు అయితే బాగానే చేశారు. బట్ ఆ ప్రకటన వరకే పరిమితమయ్యాయి, అది కార్యరూపం దాల్చలేదు. రాహుల్ గాంధీ మరి రావడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడం వల్ల అది టోటల్గా రద్దయినట్టుగా ఉంది. అంటే దీనికి కారణం ఇంకొకటి కూడా ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారికి కొన్ని ఫేవరెట్ పత్రికలు ఉన్నాయి, ఆయనకి నచ్చిన పత్రికలు. ఆ పత్రికల్లో ఏం చేసిండు అంటే కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతోంది, విచ్ ఇస్ వాస్తవమే, కానీ ఈయన కారణం అని చెప్తలేడు. దానికి ఏఐసిసి పెద్దలు కారణం. మనం చర్చించినాం, వాస్తవం కాదా? ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంలో రాధాకృష్ణ గారు రాసింది ఉట్టిగానే రాస్తాడు ఆయన. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళిద్దరికి ఉన్న సాన్నిధ్యం అందరికి తెలిసిందే. ఏఐసిసి పెద్దల వల్ల గ్రాఫ్ తగ్గుతుంది, మంత్రులు కూడా సక్రమంగా పనిచేస్తలేరు, రేవంత్ రెడ్డి కూడా సింగిల్గా పనిచేస్తున్నాడు అని రాపించుకుంటే ఖచ్చితంగా ఏఐసిసి వరకు ఇది దృష్టికి వెళ్తుంది కదా. ఏఐసిసిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, అటు బీజేపీతో దగ్గర అవుతున్నాడు, నరేంద్ర మోదీకి బడాబాయ్ అని సర్టిఫికేట్ ఇస్తున్నాడు అని ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కదా. ఇక్కడ ఒకటి మీరు గమనించండి, ఇన్ఫ్యాక్ట్ రుణమాఫీ విషయం మీద కూడా కాకముందే, ఎందుకంటే హామీ ఇప్పించింది రాహుల్ గాంధీతో ఇప్పించాడు, కానీ నిజానికి ఇక్కడ ఏందో పరిస్థితి మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరూ చూస్తున్నారు. గ్రౌండ్ మీద మీడియా వాళ్ళు వెళ్తున్నారు, గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు అసలు రైతులు క్లియర్గా 100ల స్థాయిలో రైతులు రుణాలు తీసుకొని ఉంటే అక్కడ 10ల స్థాయిలో అవుతున్నది. 600 మంది మొన్న బోరంపేట నుంచి ఒక రిపోర్ట్ ఏబీపీ ఛానల్ వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. బోరంపేట కోఆపరేటివ్ సొసైటీలో అక్కడ 630 మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 14 మందికే వచ్చింది. ఇది ఇతర ఛానళ్లలో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అక్కడికి వెళ్తాయి. ఇది వాస్తవం. బట్టి విక్రమార్క గారు చెప్పారు, లేదు 7,000 కోట్లే అని. 7,000 కోట్లు అంటారు, 17,000 కోట్లు అంటారు, అసలు 40,000 కోట్ల నుంచి మొదలైంది 31,000 కోట్లు అంటే అంత ప్రెస్టీజియస్గా తీసుకున్న దాన్ని రాహుల్ గాంధీ గారు సిగ్గుపోయినట్టే అన్నట్టు అర్థమైపోయింది కదా. అందుకే ఆయన సభకు మంత్రులు ఒప్పుకున్నారు రుణమాఫీ ఇంకా చాలా వరకు జరగలేదనే విషయం అయితే మంత్రులు ఒప్పుకుంటున్నారు, కానీ ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటికీ టోటల్గా అయిందనే విషయాన్ని ఇంకా సమర్థించుకుంటున్నారు. పార్లమెంట్లో పోయి చెప్పిండు వాళ్ళ ఎంపీ ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి అని, ఎప్పుడు సెకండ్ ఫేజ్ అప్పుడే అయిపోయింది అని చెప్పిండు. అది అవాస్తవం అని చెప్పినప్పుడు ఇక అవాస్తవం ఉన్నదాన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి చెప్పుకునేటట్లు లేరు కదా, కితాబిచ్చుకునేటట్లు లేరు. అందుకే పూర్తిగా ఆ గ్యాప్ అనేది వచ్చింది. దీనికి పోగా ఇవాళ
ఆ రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయ్యుండి వాళ్ళ బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతుండు అని అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అని అంటే ఖచ్చితంగా ఏదో ఫీలర్స్ ఉన్నట్టున్నాయి, ఏఐసిసి డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. పిసిసి ప్రెసిడెంట్ని అపాయింట్ చేస్తలేరు, రాష్ట్ర అధ్యక్షుడిని అపాయింట్ చేస్తలేరు, మంత్రులను అపాయింట్ చేస్తలేరు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని కూడా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. వెంకట్ బల్మూరుది కూడా రేవంత్ రెడ్డి గారు కాకుండా అయింది ఎమ్మెల్సీ, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఎక్కడనో ఒక గ్యాప్ అనేది వచ్చింది. కానీ సో గ్యాప్ మన- పార్టీ మన పరంగా ఉంటే concern ఓకే. వాళ్ళ పార్టీ గంగల గలవని సార్, అది అది ఏమన్నా కానివ్వండి, అది కానీ పాలన రిఫ్లెక్ట్ అవుతుంది. అది మన రాష్ట్ర పాలన మీద అవుతున్నది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర పాలన కావాలంటే మాత్రం మరి ఏఐసిసి నిర్ణయిస్తుందా, రాబర్ట్ వాద్రా నిర్ణయిస్తారా, ఎవరు నిర్ణయిస్తారో కానీ జల్దీ మంత్రులను అయితే అపాయింట్ చేయాలి. Yes. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన డెకాయిట్ అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఫైర్ అవుతుంది. నోట్ల కట్టలతో దొరికిపోయినటువంటి మీరే డెకాయిట్లు అంటూ చాలా తీవ్రంగా ఫైర్ అయింది. కేసీఆర్ను డెకాయిట్ అనడానికి మీకు నోరెట్లా వచ్చింది? కేసీఆర్ను తిట్టడం వల్ల, కేసీఆర్ను బదనాం చేయడం వల్ల ముఖ్యమంత్రి అవుతావు అనుకుంటున్నావా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ప్రశ్నిస్తుంది. రైట్, నిఖిల్ గారు, ధనయజ్ఞం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గతంలో మార్చిందనే విషయాలను ప్రస్తావించారు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు. దాంతోపాటుగా నిజంగా డబ్బుల కట్టలు దొరికిపోయిన వాళ్ళే డెకాయిట్ అనే మాట ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పట్ల. దీంట్లో 2-3 విషయాలు గమనిస్తే మనము, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఏం చేసిన 2014 ఎలక్షన్లో అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు, కారులో సడన్గా వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకోవడానికి వస్తే ఎలక్షన్ టైంలో 2 కోట్ల రూపాయలు అనుకుంటా అవును, తీసుకెళ్లి కారులో వేసి కాల్చుకున్నాడు ఆయన్నే. ఆ విషయం చాలా స్పష్టంగా మీడియాలో కానీ బయట పబ్లిక్లో కానీ వచ్చేసింది. ఆయన డెకాయిట్ అవుతారా, కేసీఆర్ గారు అవుతారా? రెండో విషయం, ఆయన ఏ క్యాబినెట్లో అయితే పనిచేస్తున్నారో ఆ క్యాబినెట్కి చీఫ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా క్లియర్గా 50 లక్షల రూపాయలతో బ్యాగ్తో దొరికిండ్రు. వాళ్ళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు డెకాయిట్లు అవుతారా, కేసీఆర్ గారు అవుతారా? కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఇంతకుముందు ఉన్న సంక్షోభం మొత్తాన్ని కూడా సంక్షేమంలోకి తీసుకొచ్చి రాష్ట్రానికి చాలా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనప్పటికీ కూడా దేశ స్థాయిలో అనేక రంగాల్లో ప్రెస్టీజియస్ అవార్డ్స్ అన్ని తెలంగాణకు వచ్చేటట్టుగా చేసిండ్రు. అనేక ప్రాజెక్టులు కట్టిండ్రు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఇరిగేషన్కి సంబంధించి కూడా మీరు అటు కృష్ణా బేసిన్లో చూసినా, ఇటు గోదావరి బేసిన్లో చూసినా కూడా కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ వీళ్ళు గత 40-45 ఏళ్లలో కంప్లీట్ చేయలేకపోయినారు. ఎప్పుడెప్పుడో ఫౌండేషన్ లేసిన మన ఇందిరాగాంధీ పీరియడ్లో ఫౌండేషన్ లేసిన ప్రాజెక్టులు కూడా ఈ రోజుకు కంప్లీట్ చేయలేకపోతే గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఇవన్నీ కట్టబెట్టుకుని కూర్చొని కంప్లీట్ చేసిండ్రు. ఇవన్నీ లక్షలాది ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిండ్రు. మీరు ఇటు చూసినా కూడా కాళేశ్వరం లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు గోదావరి బేసిన్లో కట్టిండ్రు. అన్నారం, సుందిల్లా ఇట్లాంటి మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులు అన్నీ కూడా. అట్లాంటిది కేసీఆర్ గారు డెకాయిట్ ఎట్లా అవుతారు? ఈ మాట అనడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన ఉండాలి. కాంగ్రెస్ హయాంలో తట్ట మట్టి కూడా తీయకుండా కోట్లు కొల్లగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది, కాంగ్రెస్ నాయకులది అంటూ నిన్న ఆధారాలతో సహా హరీష్ రావు గారు లెక్కలతో సహా టోటల్గా నిన్న బయట జనాల్లో ఒక సామెత ఏముంటుందంటే కాంగ్రెస్ అంటేనే కమిషన్లు అంటూ ఉంటారు. ఆ విషయం చాలా స్పష్టంగా గత దశాబ్దాల తరబడి జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ కమిషన్ల గురించి ఇంకేదో డెకాయిట్ల గురించి మాట్లాడడం చాలా విచిత్రం. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు తెలంగాణ జెండా పట్టుకొని చావు నోట్లో తలబెట్టే అంత సిచ్యువేషన్ దాకా పోయినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు, అదే నల్గొండ జిల్లా నుండి. నేను కూడా తెలంగాణ కోసం కొట్లాడాలి అని చెప్పి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఇమ్మీడియట్గా ఆ మంత్రి పదవి నాకు ఇవ్వండి అని బేరసారాలు జరిపింది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. ఆయన కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారిని నేను తిడతా ఉంటేనో ఇంకేదో తన మీద నిందలేస్తూ ఉంటే రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారి పరిస్థితి బాగాలేదు కాబట్టి ఏఐసీసీలో ఆ పరిస్థితిలోకి నేను పోవచ్చు, నాకు ముఖ్యమంత్రి పదవి వస్తుందేమో, నేను కేసీఆర్ గారిని ఎక్కువ టార్గెట్ చేయొచ్చేమో, దానివల్ల నేను ఇంకా వేరే పనులు కానీ ఇంకేమైనా చక్కబెట్టుకునే అవకాశాలు ఉంటాయేమో అనే ఆలోచనలో తను ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇరిగేషన్లో మేడిగడ్డ లాంటి ప్రాజెక్టును గతంలో 19 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయినప్పుడేమో రిపేర్ చేయలేదు, కరెక్ట్గా వానాకాలం వచ్చి డ్యామ్ మొత్తం ఇబ్బంది అవుతుంది అని చెప్పిన ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేవలం 2 రోజుల్లో పంటలు కోసిన తర్వాత రిపేర్లు చేసిండ్రు. అట్లాంటిది మీరు డెకాయిట్లు 19 లక్షల ఎకరాల పంటను ఎండబెట్టి దాదాపుగా 230 మంది రైతుల చావు కారణమైన మీరు డెకాయిట్లు అవుతారు. కృషాంక్ గారు, రాజేష్ గారు, నిన్న చెన్నైలో ఫార్ములా రేసింగ్ అయింది. రాజేష్ గారు, దాదాపు 700-800 కోట్ల రెవెన్యూ ఆదాయం తీసుకొని వస్తుంది అక్కడ ఇప్పుడు చెన్నై నగరానికి అని అంటున్నారు. ఎందుకు ఇది చెప్తున్నాను తెలుసా? మూర్ఖంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాదులో లాస్ట్ టైం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఫార్ములా రేసింగ్ ఇక్కడ ఉంటే
దాని మీద బురద జల్లి దాని మీద ఆరోపణలు వేసి దానికి సంబంధించిన అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు పంపించి ఆ ఫార్ములా రేసింగ్ ఇక్కడి నుంచి పోయేటట్టు చేశారు. 800 కోట్ల ఆదాయం అధికారికంగా ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా చెప్పిన వాళ్ళు 800 కోట్ల ఆదాయం హైదరాబాద్కి వచ్చింది అనే దాని మీద బురద జల్లి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పోయేటట్టు చేసింది. నంబర్ 1 ఎందుకు అని అంటే వచ్చినప్పటి నుంచి ఎట్లా కేసీఆర్ గారి మీద బురద జల్లాలి, ఎందుకంటే హిస్టరీలో చరిత్రలో ఒక పేరు ఉండిపోయినప్పుడు ఆ నరేంద్ర మోదీ గారు కదా పొద్దున్న లేచి జవహర్లాల్ నెహ్రూ అని మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళు కూడా సేమ్ బీజేపీ ప్యాటర్న్ లాగానే సేమ్ బీజేపీ స్టైల్లోనే అక్కడ చెన్నైలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం వాళ్ళు అక్కడ ఫార్ములా రేసింగ్ని అపోజ్ చేశారు. కానీ అక్కడ ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? డిఎంకే అండ్ కాంగ్రెస్ అలయన్స్. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మరి సేమ్ ప్యాటర్న్ బీజేపీ లాగానే. మీరు గమనించండి, బీజేపీ కాంగ్రెస్ కలిసి ఇక్కడ కేసీఆర్ గారి మీద కాళేశ్వరం విషయం మీద ఈ రకరకాలు ఈవెన్ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఇవి అపాయింట్ చేశారు కమిషన్లు. ఆ చైర్మన్ ఏమో బీజేపీ ఆయనే, అందరికీ తెలుసు బీజేపీ మాతృ సంస్థకు చెందిన వ్యక్తి. ఏమైంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చాలా క్లియర్ తప్పుకోవాల్సి వచ్చింది, తప్పించాల్సి వచ్చింది, సుప్రీంకోర్టు తప్పించింది. ఎందుకంటే కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేయాలి, వెతుకుతున్నారు చిల్లరగా ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు. కాబట్టి ఇంకా కేసీఆర్ అనే ఒక లెజెండరీ టాల్ ఫిగర్ ఉన్నది కాబట్టి ఆయన మీద ఎట్లా బురద చల్లాలి. చిన్న పురాణాలను పంపిస్తారు, పోయి శిలాపలకాల మీద బురద చల్లండిరా కేసీఆర్ గారి పేరు మీద అని. గది వాళ్ళ మనస్తత్వం. ఖండించిర్రా ఒక్కళ్ళన్నా? ఖండించలేదు. అంబేద్కర్ విగ్రహానికి దండెయ్యొద్దు, పూలు పెట్టొద్దు, డెకరేషన్లు చేయొద్దు, పర్యాటకులు వస్తే చూడనియొద్దు. ఎందుకు? కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుంది. అందుకు ఇవాళ ఈ చిల్లరగా ఏ స్థాయికి వెళ్ళిపోయారు డకాయిట్. నువ్వు ఒక మంత్రి స్థాయిలో ఉన్నావు కదా, నీ ప్రభుత్వం ఏం పీకింది 8 నెలల్లో? ఒక్కటన్నా ఆరోపణ మీద ఒక్క ఆధారం అన్న చూపెట్టగలిగిరా మీరు? ఒక్కళ్ళన్నా ముందుకొచ్చి కనీసం ఇగోండి కేసీఆర్ గారు ఇది చేసిర్రు, లేకుంటే అరే ఒక్క కంపెనీసు డైరెక్ట్గా టీఎస్ ఐపాసు టీఎస్ బిపాస్ ఇవన్నీ ఎందుకు పెట్టిరండి? ఎందుకంటే ఏ రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండొద్దు అని చాలా క్లియర్గా చెప్పారు. నిన్న మీరు చెప్తున్నారు ఎవరి డకాయిట్లు చెప్పాలనా? ఇగోండి ఇది మీరు చేపట్టిన రివ్యూ మీటింగ్ దేవాదుల విషయం మీద మంత్రి హోదాలో మీరు అక్కడ కూర్చొని ఉన్నారు. మీకు ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, మంత్రి కమ్ కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. మంత్రి కమ్ కాంట్రాక్టర్ ఎందుకంటున్నా తెలుసా? ఇక్కడ ఈయన కూర్చొని ఉంటాడంట, ఈయనేమో దేవాదులలో ఇది జరిగింది, ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇది జరిగింది, డిలే జరిగింది, కుంభకోణాలు జరిగినాయి. వెనుక స్క్రీన్ మీద ఒకటి వేసిరండి, రాఘవ కన్స్ట్రక్షన్స్. ఇగోండి ఇక్కడ వాళ్ళు వేసిన దాన్నే, మేమేం ఎడిట్ చేయలేదు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదయ్యా? ఏ డెకాయిట్ది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మంత్రి కమ్ కాంట్రాక్టర్ అక్కడ కూర్చొని కంపెనీ ఆయన ప్రమోట్ చేసుకుంటుంటాడు, రాఘవ కన్స్ట్రక్షన్స్ అని. నువ్వు ఈ కంపెనీ చేయలే, ఆ కంపెనీ చేయలే, ఏ మరి బొక్కలే నీ మంత్రిని, ఆయన మరి డకాయిటు. ఇవాళ వీళ్ళు కాంట్రాక్టర్లు కాదా? వీళ్ళు లాభం పొందలేదా? వీళ్ళ కాంట్రాక్టులు రాలేదా? ఎందుకు అంటే ఫేర్గా ఏ కంపెనీకైనా కూడా వచ్చింది. కానీ ఇవాళ మీరు కూర్చొని వేదిక మీదే కూర్చొని మీ కంపెనీ పేరే చెప్పుకొని వ్యాపారాలు చేసుకుంటా ఆ రేవంత్ రెడ్డి పోయి తమ్మునితో వ్యాపారం చేస్తాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రమోట్ చేస్తాడు. మేము అనేది ఏంటంటే ఉట్టిగా బద్నాం చేయడానికి. ఇలా కేసీఆర్ గారు బయటికి వస్తే తప్ప మీరు గాయత్రి పంపోజ్ మోటార్ ఆన్ చేయలేదు, కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు అందరూ వెళ్తే తప్ప మీరు కాళేశ్వరం ఆ తర్వాత మోటార్ లాంచ్ చేయలేదు. అంటే కాళేశ్వరాన్ని ప్రపంచమే కీర్తించినటువంటి ఒక గొప్ప బహుళార్థ సాధక ప్రాజెక్టు మానవ నిర్మితం. అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును చాలా ఎంత వేగంగా కంప్లీట్ చేశారో ప్రజలు చూశారు, నీళ్ళు ఎట్లా వచ్చాయో ప్రజలు చూశారు. అటువంటి నాయకుడిని పట్టుకుని డెకాయిట్ అనే ఒక తీవ్రమైన పదం వాడడం వల్ల ప్రజలు కూడా అటువంటి వ్యాఖ్యలను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అంటే నేను నిజంగా చెప్పాలంటే ప్రజల్లో తిరుగుబాటు అనేది రావాలి. ఎందుకు చెప్తాను ఉదాహరణ, అన్ఫార్చునేట్ ఇది ఇవాళ కాదు, మనం ఏనాడు తిరగబడాల్సి ఉండే తెలుసా? అందరం అనొద్దు కానీ ఆ రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు కేసీఆర్ గారిని చార్ల్స్ శోభరాజ్ అని అంటాడు, ఇంటర్నేషనల్ క్రిమినల్. అంటే గిదా మనం ఇచ్చే గ్రాటిట్యూడ్ కేసీఆర్ గారికి. తెలంగాణ కోసం కొట్లాడిన నాయకులు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి కోసం ఉత్తమ్ కుమార్ ఎస్ నిఖిల్ గారు రైట్లీ పాయింట్అవుట్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవి కోసం లాలూచి పడ్డది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి రైఫిల్ ఎత్తాడు. వీళ్ళందరూ ఎటువైపు ఉండే? వీళ్ళకు నిజంగా అర్హత ఉన్నదా కేసీఆర్ గారి గురించి మాట్లాడడానికి? అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏం తప్పు చేశారండి కేసీఆర్ గారు? కేసీఆర్ గారే ఉద్యమం స్టార్ట్ చేయకపోయి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే వచ్చేదా? తెలంగాణ రాష్ట్రాన్ని దారికి తీసుకుపోయినందుకు ప్రపంచ స్థాయిలో మనకు కితాబిస్తారు.
కేసీఆర్ గారితో వచ్చి యాపిల్ సీఈఓ కూర్చుంటాడు, మీరేమో ఇవాళ పోయి యాపిల్ క్యాంపస్ బయట ఫోటో దిగేసి వస్తారు. యాపిల్ అధికారులను కూడా కలవరు, మీరు బయట ఫోటో దిగేసి వస్తారు. అది మీ స్థానం. ఫాక్స్కాన్ చైర్మన్ని కలవడానికి మీరు ఢిల్లీకి పోవాల్సి వస్తుంది, కానీ ఇక్కడ ఫాక్స్కాన్ చైర్మన్ వచ్చి కేసీఆర్ గారిని కలిసిపోతారు, కేసీఆర్ గారికి లెటర్ కూడా రాసిపోతారు మీతో స్నేహం చేయడానికి. చాలా సంతోషంగా ఉంది, తెలంగాణ ఇంత అద్భుతంగా చేసిర్రా అని తెలంగాణ డాక్యుమెంటేషన్ కూడా చూసారు. అది కేసీఆర్ గారి స్థాయి. అంటే కనీసం మనలో ఒక కృతజ్ఞతా భావం అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి మాటలకు డెఫినెట్ గా ప్రజలే జవాబు చెప్పాలి. సో బీడు భూముల్ని సస్యశ్యామలంగా చేసిన ఘనత డెఫినెట్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం. అది ఎవరిని అడిగినా చెప్తారు. ఒకప్పుడు తెలంగాణ ఎట్లా ఉండే, కాళేశ్వరం అయిన తర్వాత తెలంగాణ ఎన్ని లక్షల ఎకరాలని సస్యశ్యామలం చేసింది అనేది. ఇంత వాస్తవం ప్రజల కళ్ళ ముందు ఉన్నా కూడా ఇటువంటి మాటలు, డెకాయిట్ల మాటలు కావచ్చు, లేకపోతే వారు అన్నట్టుగా మరొక మాట మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఇంత తీవ్రమైనటువంటి పదజాలాన్ని? మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన 9 నెలల కాడ నుంచి చూస్తూ ఉంటే కూడా ప్రజలందరూ చాలా స్పష్టంగా చెప్తా ఉన్న విషయం ఏంటంటే, మేము ఏదో ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాం కానీ, మా ఎమ్మెల్యే మాత్రమే ఓడిపోతాడు అనుకున్నాం కానీ, ఇంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి పదవి పోయేంత సిచ్యువేషన్ వస్తుందని మేము అనుకోలేదు. కేసీఆర్ గారిని మిస్ చేసుకొని మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. ఆ విషయం చాలా స్పష్టంగా ప్రజలంతా చెప్తా ఉన్నారు. దీంట్లో రాష్ట్రంలో 2014లో కేవలం 35 లక్షల ఎకరాలు మాత్రమే సాగుంటే ఈరోజు దాదాపుగా 1,23-1,24 లక్షల ఎకరాలకు సాగు పెరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఎఫర్ట్స్ ఏందో తెలుస్తూ ఉన్నాయి కదా. ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రో, ఎంత ఎఫర్ట్స్ పెట్టిండ్రో, ఎన్ని రోజులు ఎన్ని నెలలు దాని మీద తీవ్ర మదనం చేసి ప్రాజెక్టులు డిజైన్ చేసిండ్రు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారు కట్టే ప్రతి ప్రాజెక్టుకి సుప్రీంకోర్టులోనో ఇంకెక్కడో పోయి ఎన్జిటీలోనో కేసులు ఇస్తూ ఉన్నారు ఆ ప్రాజెక్టులు ఆపాలని. గతంలో అన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కేసీఆర్ గారు ఎక్కడ తగ్గకుండా అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ప్రజలకు సంబంధించి నీళ్ళు ఇవ్వడం కానీ, ఫైనాన్షియల్గా గతంలో 1,00,000 కోట్లు మాత్రమే ఉన్న స్టేట్ బడ్జెట్ని దాదాపుగా 2,82,82,000 కోట్ల దాకా తీసుకుపోయినారు గతంలో. ఇవన్నీ కేసీఆర్ గారు సాధించిన విజయాలకు ప్రతీకలు ఇవన్నీ. ఇంకొక కారణం కూడా ఉండొచ్చు, సైకలాజికల్గా భయం కూడా ఉండొచ్చు. మీరు గమనించండి, కేసీఆర్ గారు ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కొంచెం లీక్స్ ఏమొచ్చినాయంటే ప్రజల్లోకి ఇమీడియట్గా రాబోతున్నారు, రేపు రైతులను అందరినీ కలవబోతున్నారు, రుణమాఫీ విషయం మీద ఎవరెవరికైతే రైతులకు రాలేదో వాళ్ళని కలవబోతున్నారు అనే భయం రాగానే తిట్లు మొదలైనవి. మీరు గమనించండి, అటు ఎంపీలు, డిప్యూటీ సీఎం నిన్న పోయి పెద్దపల్లిలో పోయి నువ్వు అక్కడేదైనా వెల్ఫేర్ మాట్లాడు, కేసీఆర్ గారు ఏ ముఖం పెట్టుకొని వస్తారో అని ఆయన తిట్టబట్టే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తిట్టబట్టే, రావాలి అని అంటారు, ఎందుకు వస్తలేడు అని అంటారు, వస్తేనేమో భయపడి గిట్ల తిట్లు తిడతారు. కనీసం మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఇటువంటి మానేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మన కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి.